శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. మన జ్ఞానరస గుళికల యందు ఈరోజు కూడా మాంగళ్యం యొక్క వైశిష్ట్యం గురించి చెప్పుకుందాం. నిన్న నేను చెప్పినట్లుగా ఇప్పటి పెళ్ళిళ్ళు జ్ఞానానుసంధాన పూర్వకంగా జరగటం లేదు. ఇప్పుడు వివాహాలను అత్యంత వైభవంగా లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. ఆడంబరాలు చేస్తూ ఉన్నారు. ఎంతసేపు ఉన్నా వివాహము అనేటటువంటిది ఒక సోషల్ స్టేటస్గా, వివాహం జరిగింది అంటే నభూతో నభవిష్యతి, ఇంతవరకు ఈ విధంగా ఎవరు ఈ వివాహము చెయ్యలేదు అనేటట్లుగా వైభవంగా ఆడంబరంగా వివాహాలు చేస్తూ ఉన్నారు. అయితే మనం సోల్ అంటాం కదా, ఆ వివాహం యొక్క సోల్ మరచిపోతూ ఉన్నాం. మూలాన్ని మరచిపోయి పై మెరుగులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మూలభూతమైనటువంటి విషయము లేకుండా ఉంటుందో అప్పుడు ఆ పని వ్యర్థమైపోతుంది. ఎలాగానంటే ఒక భవనానికి ఏది ముఖ్యమైనది అంటే పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ భవనము అంత స్థిరంగా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అంటే కంటికి కనబడదు పునాది, అయితే మూలభూతంగా భవనానికి అత్యవసరమైనటువంటిది పునాది. అది కంటికి కనబడకపోయినా చాలా స్థిరంగా బలంగా ఉండాలి. అందుకే పునాదిని బాగా గట్టిగా వేయాలి అని అంటారు. మనకు చరిత్రలో చూచినప్పుడు రాజుల కాలము నాటి భవనాలన్నీ కేవలం గార వీటితో కట్టిన ఆ భవనాలన్నీ ఇప్పటికీ కూడా పడిపోకుండా ఎన్ని భూకంపాలు వచ్చినా తుఫానులు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటూ ఉన్నది. ఎందుకంటే వారు పునాదిని గట్టిగా వేశారు. పునాది కనబడదు, అయినా అది గట్టిగా వేశారు కాబట్టి కంటికి కనబడేటటువంటి భవనము గట్టిగా స్థిరంగా చిరకాలము నిలబడుతూ వస్తూ ఉన్నది. అయితే ఇప్పటి భవనాలు ఒకవైపు కడుతూ ఉంటే ఇంకొక వైపు కట్టినవి పడిపోతూ ఉన్నాయి ప్రారంభోత్సవానికి ముందే. ఎందుకు? మూలభూతమైనటువంటి పునాదిని వాళ్ళు సరిగా వేయటం లేదు, అందులో కల్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వివాహ ప్రక్రియ యందు మనము పైన చేసేటటువంటి ఈ ఆడంబరాలన్నీ కూడా భవనం లాంటిది. అది గట్టిగా ఉండాలి అని అంటే పునాదిలాగా ఉన్నటువంటి మూలభూతమైనటువంటి జ్ఞానానుసంధానము ఉండాలి వివాహం నందు. వివాహం చేసేటప్పుడు ఆ మంత్రాల యొక్క అర్థాలను తెలుసుకొని మన శక్తి మేరకు సాధ్యమైనంత మేరకు మన యోగ్యతకు అనుగుణంగా మనము అనుసంధానం చేసుకోవాలి, చేస్తూ వివాహం చేయాలి. అది మూలభూతమైనటువంటిది. అలా చేస్తూ మనము ఎంత ఆడంబరాలు చేసినా అప్పుడు దానికి అర్థం ఉంటుంది. కానీ మూలభూతమైనటువంటి పునాదిలాగా ఉన్నటువంటి ఇది లేకుండా, ఇది లక్ష్మీనారాయణుల వివాహము అనేటటువంటి జ్ఞానానుసంధానము లేకుండా చేసేటటువంటి ఆడంబరయుక్తమైనటువంటి పెళ్ళి అతి త్వరలో పెటాకులు అవుతూ ఉన్నది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈరోజు మంగళసూత్రము టైఅప్, 2 రోజుల్లో, 1 సంవత్సరంలో, అథవా 1 నెలలో బ్రేకప్.
ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది అని అంటే, మనము ఆస్తికులం. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు నాస్తికులకు కాదు. వారు ఎలాగూ దేవుణ్ణి నమ్మరు, దేనిని నమ్మరు. ఆస్తికులైనటువంటి వాళ్ళే వివాహాన్ని చేస్తూ ఉన్నారు, అందులో మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. ఆస్తికులం కాబట్టి మనము ఆస్తిక కార్యమైనటువంటి ఒక వివాహ సంస్కారాన్ని చేస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం చెయ్యాలి. మనం ఎలా ఉంటూ ఉన్నది అని అంటే, అది కావాలి, ఇది కావాలి, అవ్వా కావాలి, బువ్వా కావాలి, రెండూ కావాలి అన్నప్పుడు రెండూ బాగా చెయ్యాలి. మనము మూలభూతమైనటువంటి అనుసంధానాన్ని వదిలివేసి తాత్కాలికమైనటువంటి ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరికి వారు విమర్శ చేసుకోవచ్చు. ఇప్పటి వివాహాలలో పురోహితుడి మాటను ఎవరు వింటూ ఉన్నారు? ఎవరూ వినటం లేదు. ఎంతసేపున్నా వచ్చే అతిథుల మీద దృష్టి, వరునికి కానీ వధువునకు కానీ ఇరుపక్కల తల్లిదండ్రులకు కానీ, లేదా వీడియోగ్రాఫరు, ఫోటోగ్రాఫరు వాడు చెప్పినట్లుగా వీళ్ళు భంగిమలు ఇవ్వటంలో ఉన్నటువంటి శ్రద్ధ, అయ్యో నేను వివాహం చేసుకుంటూ ఉన్నాను, నాలో ఉన్నటువంటి నారాయణుని యొక్క, వధువులో ఉన్నటువంటి లక్ష్మి యొక్క, ఇది లక్ష్మీనారాయణుల వివాహము, మనలో లక్ష్మీనారాయణుల సన్నిధానం ఉన్నది అనేటటువంటి అనుసంధానము ఎవరికి ఉంటూ ఉన్నది? ఎవరికీ ఉండటం లేదు. కేవలం పురోహితుడు ఏదో మంత్రాలు చదువుతూ ఉన్నాడు, దాని అర్థాలు మనకు తెలియదు, గట్టిగా మేళం వాయిస్తూ ఉంటారు. అది తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృత, ఆదుర్ద, మనకు శ్రద్ధ లేదు. ఏదో వివాహం చేయాలి, ఇంత పెద్దగా నేను వివాహం చేసుకున్నాను, ఒక పెద్ద ఆల్బము, వీడియో, లైవ్ కవరేజు, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అయితే మూలభూతమైనటువంటి సోల్ అంటున్నాం కదా, ఆ సోల్ లేకపోవటం వలననే ఇప్పటి వివాహాలన్నీ కూడా వ్యర్థమవుతూ ఉన్నాయి, సఫలం కావటం లేదు. ఎందుకు? ఇద్దరిలో కూడా నిజమైనటువంటి ఆ వివాహ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరూ అర్థం చేసుకోకుండా, ఎవరికి వారే నేనే స్వతంత్రుణ్ణి, వధువు ఆర్థికంగా లక్షలు సంపాదిస్తుంది, వరుడు సంపాదిస్తాడు, ఇక్కడ ఏదో వివాహం అనేటటువంటిది ఒకటి జరగాలి కాబట్టి జరుగుతూ ఉన్నది, జరుపుతూ ఉన్నాం. కానీ అనురాగము, ప్రేమ ఇవేవీ లేకుండా, పరస్పరము మనుష్యుల మధ్య ప్రేమ ఉండటం లేదు. అన్నింటికీ కొలమానము ఏదవుతూ ఉన్నదంటే డబ్బు, స్టేటస్సు, వీటి మీద మనము పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఇవి పేక మేడల లాంటివి. దీని మీద పేక మేడ నిలబడదు, చిన్న గాలికి కూడా కుప్ప కూలిపోతుంది. అలాగే మన పూర్వీకులు సుభద్రంగా వేసి ఇచ్చినటువంటి వివాహ వ్యవస్థను మనము భ్రష్టు పట్టించి దాని యొక్క పర్యవసానాలను ఇప్పుడు మనమే అనుభవిస్తూ ఉన్నాం. ఎక్కడ చూచినా విడాకులు, బ్రేకప్లు, నానా అరాచకం చూసి మనము బాధపడవలసినటువంటి అవసరము, అది అటువంటి పరిస్థితి మనముగా కల్పించుకున్నాం. ఇది మనం పిల్లలను అని ప్రయోజనం లేదు, పెద్దలకు మొదట లేదు, మన తల్లిదండ్రులకు ఉన్నది కాబట్టి మనం సుఖంగా ఉన్నాం. మన పిల్లలకు మనము దానిని అందించక పాశ్చాత్య సంస్కృతికి మనము దాని మాయలో పడి మన వివాహ వ్యవస్థను మనము భ్రష్టు పట్టించుకుంటూ ఉన్నాం. అది కాకూడదు. మన వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. మన పిల్లల జీవితాలు, వారి వైవాహిక జీవితము, దాంపత్య జీవితము సుఖమయంగా, ఆనందమయంగా ఉండాలి అని అంటే
ఖచ్చితంగా మన వివాహంలో చెప్పినటువంటి ఆ జ్ఞానానుసంధానాన్ని మనము తప్పక పాటించినప్పుడే ఆ వివాహము సార్థకమవుతుంది, ప్రయోజనకారి అవుతుంది, సమాజము బాగుంటుంది. చివరగా ప్రతి స్త్రీ కూడా మాంగళ్య ప్రార్థన చెయ్యాలి. ఈ విధంగా చెయ్యాలి: రమాయై హరిభామాయై క్షమాయై చ నమో నమః, సరస్వత్యై చ సత్యై చ శత్యై రత్యై నమో నమః అని ప్రతి స్త్రీ మాంగళ్య ప్రార్థన చేయాలి. ఈ విధంగా దాని అర్థం ఏమిటి అంటే, రమకు భగవంతుని పత్ని అయినటువంటి లక్ష్మీదేవికి, క్షమాదేవికి పునఃపునః నమస్కారము చేస్తూ ఉన్నాను. సరస్వతీదేవి, సతీదేవి, శచీదేవి, రతీదేవి మొదలైనటువంటి మాంగళ్యాభిమాని దేవతలందరికీ పదే పదే నేను నమస్కారము చేస్తున్నాను, నమస్కారము అని ప్రతి స్త్రీ మాంగళ్య ప్రార్థన చెయ్యాలి. ఆ మాంగళ్యం యొక్క మహిమను, వైశిష్ట్యాన్ని, పవిత్రతను తెలుసుకొని వివాహం చేసుకొని శాస్త్రోక్తంగా విధివత్తుగా చేసుకున్నప్పుడు మన జీవితాలు సుఖమయంగా, ఆనందమయంగా, సంతోషంగా ఉంటుంది అని చెబుతూ ఈరోజుతో మాంగళ్యం గురించి చెప్పినటువంటి విషయాన్ని, మాంగళ్య విషయాన్ని ముగిస్తూ ఉన్నాను అని చెబుతూ, కొద్దిగా ఈరోజు ఎక్కువ నిమిషాలయ్యాయి, దాదాపు 12 నిమిషాలయ్యింది అని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.